కొన్ని రకాల వెబ్‌సైట్‌లుంటాయి. దాంట్లో బిజినెస్ గురించి, అలాగే స్కూల్స్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్లాగే కొన్ని రకాల డేటా బ్యాంక్స్ అని కొంతమంది అమ్ముతూ ఉంటారనమాట. అంటే ఎంసెట్ ఎవరైతే రాసారో వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళ అడ్రెస్సులు మొత్తం డీటెయిల్స్ కూడా డేటా బ్యాంక్స్ వాళ్ళు అమ్ముతుంటారు. లేదా మన ఫోన్ నంబర్స్ ఎక్కడైనా లక్కీ టిప్స్ ద్వారా లేతే లాటరీస్ ద్వారా మనమే కొన్నిసార్లు రాసిస్తుంటాం. లేదా మన అప్లికేషన్స్ ఎక్కడైనా మనం సబ్మిట్ చేసినా, అక్కడి నుంచి కూడా వాళ్ళు కొన్నిసార్లు డేటా అనేది తీసుకుంటూ ఉంటారు. ఇలా డేటా తీసుకొని మనకు కొన్ని రకాల ఫేక్ కాల్స్ చేస్తారు. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కావచ్చు, లేదా మీకు స్కాలర్‌షిప్స్ అనే పేరుతోటి కావచ్చు, లేదా మా దగ్గర ఒక మంచి ఆఫర్ ఉంది అనే పేరుతోటి మీకు ఏదో రకంగా కాల్ చేసి, ఆ తర్వాత మీ మీ ట్రస్ట్‌ని గెయిన్ చేస్తారనమాట. మీ కంప్లీట్‌గా ఇది 100% వర్త్ కావాలంటే మీకు ఒక రూ. 200 మీకు కమిషన్ ఇస్తామని చెప్పినట్టుగా ముందే పంపిస్తారు. డబ్బులు పంపిస్తారు. ఒక రూ. 200 వచ్చాయి కదా! అని చెప్పి మనం నమ్ముతాం. ఆ తర్వాత రూ. 1000 పంపిస్తాం. సబ్మిట్ చేశాక ఈ రూ. 1000కి మీకు ఇంత అమౌంట్ రిటర్న్ వచ్చింది అని చెప్పి ఇంకొక 300 పంపిస్తారు. మనం పంపించింది రూ. 1000. వాళ్ళు ఇప్పటిదాకా మనకిచ్చింది 500. మళ్ళీ మన 500 వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇంకొక రూ. 10,000 ఇన్వెస్ట్ చేయండి అంటారు. మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. దాంట్లో నుంచి ఒక 2000, 3000 వారం రోజుల్లోనే మీకొచ్చేసింది అంటారు. అట్లా మన దగ్గర ఇనీషియల్‌గా మనకి ఒక చేపకి ఎర వేసినట్టుగా మనకి రూ. 20 నుంచి హ్మ్. 200, రూ. 500 ఇలా ఎరవేసి మన నమ్మకాన్ని గెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత మనతో పాటు ఇంకొక ముగ్గురిని చేర్పించండి ఈ స్కీమ్‌లో. ఆ తర్వాత అలాగా చైన్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఇంకా చైన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్లాగా మీ నంబర్స్ రావటానికి డేటా సెల్లర్స్ చాలామందున్నారు. మనం ఎక్కడ పడితే అక్కడ మన నంబర్స్ ఇవ్వకూడదు. ముఖ్యంగా కొన్ని రకాల డేటా బ్రీచెస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ కాలర్ ఉంది. ట్రూ కాలర్‌లో మనం సేవ్ చేసుకోక్కర్లా. మన నంబర్‌ని ఎవరో సేవ్ చేసుకున్నారు. ఈ ట్రూ కాలర్ డేటాబేస్‌ని ఎవరో హ్యాక్ చేసి 2017, 2018లో కొన్ని లక్షల మంది నంబర్‌లు బయటపెట్టారు. అంటే మన ప్రమేయం లేకుండా కూడా ఈ నంబర్‌లనేవి బయటికి వెళ్తూ ఉంటాయి డేటా బ్రీచెస్ వల్ల. సో, ఎవరు కాల్ చేసినప్పటికీ కూడా మనకి ముఖ్యంగా ఉండాల్సింది అసలు ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా వేటి జోలికి వెళ్ళకూడదని.